నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొని మంచివి పుల్లగా ఉన్నాయి చూసి తీసుకొని మంచిగా కడిగి తుడిచి అక్కడనే కట్ చేయించి తీసుకొచ్చిన మామిడికాయ ముక్కలను ఒక గ్లాస్తో ఈ విధంగా కొలుచుకోవాలి. ఒక గ్లాస్తో నాకు 7 గ్లాసుల మామిడికాయ ముక్కలైనవి. అలాగే అందులో ఉన్న జీడి కూడా కొన్ని తీసి వేసుకోవాలి. అలాగనే ముందుగా ఒక 300 గ్రాముల ఆయిల్, విజయ పల్లి నూనె కాచి చల్లార్చి ముక్కలు శుభ్రంగా తుడిచి వాటిలో పోసి మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. కింది నుంచి మంచిగా ముక్కలకు ఆయిల్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకు ఎక్కడ కూడా తడి ఉండకుండా ముందుగానే తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత నూనె కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బగోనలో 3/4 లీటరు విజయ పల్లి నూనె పోసి బాగా వేడి కానివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూను మిరపకాయ విత్తనాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి అవి చిటపటమన్న తర్వాత పోపు దినుసులు కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు 300 గ్రాముల అల్లం పేస్టు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్టు వేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వేడి మీదనే ఆపకుండా అలాగే జల్లిగంటతో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు చల్లారడానికి ఇంకా చల్లారడానికి పక్క నుంచి ఇప్పుడు ఒక బగోనాలో 1.5 గ్లాసు కారం పొడి, ఇంట్లోనే మిల్లుకు పట్టించిన కారం పొడి 1.5 గ్లాసు అంటే 300 గ్రాములు కారం పొడి, 100 గ్రాముల ఆవాలు కొద్దిసేపు ఎండకు పెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టిన ఆవాల పిండి అర గ్లాసు ఉప్పు అంటే 100 గ్రాములు, ఉప్పు మనము ఇంట్లో రోజు వాడుకునే ఉప్పు కాకుండా పచ్చళ్ళకు వాడుకునే ఆర్డినరీ ఉప్పు ఉంటుంది, అది తీసుకోవాలి. అలాగే 1 స్పూను పసుపు, 1 స్పూను ఫుల్లుగా జీలకర్ర పొడి, 3 స్పూన్ల వేయించి పొడి చేసిన మెంతులు, జీలకర్ర మెంతులు ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టాను. అలాగే గుప్పెడి వెల్లుల్లిపాయలు వేసి ఎక్కడ ఉప్పు కారం ఏవి కూడా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు తర్వాత మనం 3వ రోజు నాడు పచ్చడి కలుపుకుంటాము, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఆయిల్లో తడిపి పెట్టిన మామిడికాయ ముక్కలను కూడా కారం పొడిలో వేసి మామిడికాయ ముక్కలకు కారం మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింది నుంచి మొత్తం కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఎక్కడ కూడా తడి తగలనివ్వద్దు, తడి తగలకుండా చూసుకోవాలి. మామిడికాయలలో జీడి ఉంటుంది కదా, జీడి ముక్కలు కూడా ఒక 10 దాకా వేసుకోవాలి. అవి పచ్చడిలో మగ్గిన తర్వాత అవి మంచిగా క్రిస్పీగా ఉంటాయి, అప్పుడప్పుడు తినొచ్చు. అలాగే ఆయిల్లో మనం ముందుగా కలుపుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు స్పూన్లు కానీ ఏవైనా గరిటెలు, బగోనాలు, బేసిన్లు ఏవైనా జాడి ఏదైనా సరే ముందుగానే కడిగి తుడిచి పక్కన సపరేట్గా పెట్టుకోవాలి. తడి ఉన్న చెంచాలు, బగోనాలు వాడుకుంటే పచ్చడి బూజు వస్తుంది.
ఈ విధంగా మంచిగా పచ్చడిని ఉప్పు కారము మామిడికాయ ముక్కలకు బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టే జాడిని మంచిగా కడిగి పొడిగా తుడుచుకొని బొట్లు పెట్టి ఒక తమలపాకు దారంతో కంకణం కట్టుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అందులో వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తలతో నిల్వ చేసుకుంటే ఈ విధంగా జాడీలో వేసుకొని ఇప్పుడు నూనె తక్కువ అనిపిస్తుంది. 3వ రోజుకి పైకి నూనె పేరుకుంటుంది. ఈ విధంగా ఒక శుభ్రమైన క్లాత్తో కప్పి మంచిగా మూత టైట్గా కట్టి పక్కన ఉంచుకోవాలి 3 days వరకు. ఇప్పుడు మనము పచ్చడి కలిపిన బేసన్లో కొద్దిగా అన్నం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక టేస్టు. పెట్టంగానే కలుపుకొని తింటే ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఇట్లా ఇష్టం చాలా. ఆ తర్వాత ఇప్పుడు 3వ రోజు మనము మళ్ళీ జారుకి మూత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, అందులో మంచిగా ఆయిల్ మీదికి పేరుకున్నది. ఈ విధంగా 3వ రోజు తీసి మనము ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఒక బేసిన్లోకి వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా బేసిన్లోకి వేసేసుకోవాలి. వేసుకొని కలపాలి. మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలపాలి. పచ్చడిని కలిపి ఉప్పు ఎక్కువ తక్కువ చూసుకోవాలి. తక్కువ ఉంటే వేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. 1-2 స్పూన్ల ఉప్పును వేసి మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతోనైనా చేతితోనైనా కలుపుకోవచ్చు. నాకు చేయితో కలపడం వల్ల పచ్చడి పెట్టిన రోజు 3 రోజుల వరకు చేయి మంటలేసింది. కాబట్టి గరిటెతో కలిపి వేస్తున్నాను. చేయికి పచ్చడి పెట్టిన వెంటనే చేతికి ఆయిల్ కొబ్బరి నూనె రుద్దుకోవాలి. మంట తగ్గిపోతుంది. అలాగే మనం ప్రతిరోజు అన్నంలోకి రోటీలోకి టిఫిన్స్లోకి పచ్చడి వేసుకొని తింటాం కదండి. దానికోసం ఒక సపరేటు చిన్న జార్లో గాజు సీసాలో పచ్చడి వేసుకొని ఒక టైట్ మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఈ విధంగా బాటిల్ అయినా ఏదైనా తడి లేకుండా ఉంచుకోవాలి. స్పూన్లైనా శుభ్రంగా నీట్గా కడిగిన పొడిగా ఉన్న స్పూన్లనే వాడుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడి వైట్ రైస్ వేసుకొని అందులో ఆవకాయ పచ్చడి వేసుకొని ఒక ఆవకాయ ముక్క మామిడికాయ పచ్చడి వేసుకొని పైనుంచి 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ పచ్చడి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు ఆ పచ్చడి అన్నంలో వేసుకొని కలుపుతుంటేనే అసలు ఎప్పుడెప్పుడు కలిపి నోట్లో ముద్ద పెట్టుకుంటానా అంత టెంప్టీగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండ్ టేస్టీ అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.